Audio Jungle. చాలా సంతోషం అండి దుర్గేష్ గారు, మీరందరూ కూడా అధ్యక్షుడికి తో పాటు నడవాలని భావజాలం మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది, అది చెప్తా ఉన్నా. ఆ తర్వాత మాత్రం చాలా సుఖం పడతాం మనం అంతా, అంటే నాకున్న అనుభవం. మొదలు చాలా కష్టం ఆ సిద్ధాంతాలు అవన్నీ చూస్తే, ఆ తర్వాత మీరు అర్థం చేసుకున్న తర్వాత తప్పకుండా నడుస్తారు. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పంతం వెంకటేశ్వరరావు గారు అలయాస్ నానాజీ గారిని మాట్లాడవలసి కోరుతూ ఉన్నా. పెద్దలు, ఇక్కడ పెద్ద చిన్న లేదు, ఇక్కడ పైన ఉంటే పెద్ద, మీరు కింద ఉంటే చిన్న కాదు. అందరం మాత్రం జనసైనికులే. మనకు ఒక పెద్ద ఉన్నాడు ఈ పార్టీలో, వారే మన అధ్యక్షుడు. వాడు అధ్యక్షుడి మాటే శిరోధార్యం. నేను ఒకటి మాత్రం చెప్తాను, మీకు చిన్న రహస్యం కూడా చెప్తా. సార్ మళ్ళీ ఏదన్నా అంటే అవతల పడుతా, కానీ మీ మనసులో ఏది ఉండేమాట సార్కి తెలుస్తుంది. ముందుగా అది కూడా ఆలోచించుకోండి. ఆ ఫోటో కోసం వచ్చారనుకో, నువ్వు ఫోటో కోసం వచ్చినావా, లేదా టికెట్ కోసం, ఓహో తమరికి అది కూడా ఉందా. కాబట్టి నాకున్న సొంత అనుభవంతో చెప్తాను, 2 విషయాల్లో ఆ విధంగా ప్రూవ్ అయింది. కాబట్టి మీకు కూడా దయచేసి మంచిగా మనస్ఫూర్తితో ఏమీ లేకుండా ఖాళీగా వచ్చారనుకో తప్పకుండా అభిమానిస్తాడు. నేనంతా అనుకోలే 10 మందికి వేసి వెళ్ళిపోతారేమని అనుకున్నా. ఇంతమందికి వేస్తే మీరు చాలా అదృష్టవంతులు. ఇంతవరకు జరగలే మాకు, ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగల. నిజంగా తూర్పుగోదావరి జిల్లా అంటే అభిమానం ఉందనుకుంటా సార్కు, అధ్యక్షుడిని. అందువల్ల జరుగుతోంది. జననేత, కారణ జన్ముడు, ఒక్కొక్క సెకండ్లో ఒకరు పుడతారు. కృష్ణుడు ఒకసారి పుట్టాడు, అంబేద్కర్ పుట్టాడు, చంద్రశేఖర్ ఆజాద్ పుట్టాడు, అల్లూరి సీతారామరాజు పుట్టాడు. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక జనరంజకమైన పాలన అందించాలని చెప్పి ఈ జనసేన కార్యక్రమంలో పుట్టాడని చెప్పి సగర్వంగా చెబుతున్నా. అటువంటి అధ్యక్షుడు నేను ఎప్పుడు పేరు పెట్టి పిలవను, ఆయన అధ్యక్షుడు గారిని మాట్లాడవలసిన కోరుతూ ఉన్నా. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.